ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరాన్ ఈరోజు మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? మరి పరిస్థితులన్నీ సమాధాన పడుతున్నాయి. ఒకవైపు మనం యుద్ధాలు చూస్తున్నాం, ఒకవైపు మన కరువు, ఒకవైపు భయంకరమైన తెగులు. దేవుని రాకడ రాకముందు ఇవన్నీ నెరవేరాలి. దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నాయి. కాబట్టి మనము వార్తలు చూసి కంగారు పడక, వార్తలను చూసి మనము ఆందోళించక, మనము దేవుని సన్నిధిలో దేవుని రాజ్యం కోసం మనం సిద్ధపడదాం. ఈ లోకము నిరంతరమైనది కాదు, శాశ్వతమైనది దేవుని రాజ్యం అనేది మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి మీ జీవితంలో ప్రభువుకు సమర్పించండి. ఇంకాను ఈ సమయంలో మీరు ఎవరైనా సరే ఇంకా రక్షించబడకుండా బాప్తిజం తీసుకుని ఉండుంటే దయచేసి మీ జీవితాలు ప్రభువుకి సమర్పించి మీ బ్రతుకులు దేవునికి ఇవ్వండి. మరి ఎవరి ప్రేయ కార్యక్రమం ద్వారంగా మరి నిన్న మనము రోమా రాసిన పత్రికలు మనం చదివాం, ధ్యానించాం. మరి ఈరోజు మరలా కొరింథీ, మీ అందరికి ముందు చెప్పినట్లు కొరింథీ, రోమిలి రాసిన పత్రికలు ప్యారలల్గా మీకు నేను ధ్యానిద్దామని ఆశించాను. మరి కొరింథీలో ఉన్న క్రైస్తవులకు రాసిన పుస్తకమే కొరింథీ. వీరు గ్రీకు ప్రాంతానికి చెందినవారు. రోమా ప్రాంతానికి చెందిన వారికి, రోములో ఉన్న వారికి పౌలు రాసిన ఉత్తరములు మనం రోమా గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతాడో మనం చూద్దాం. దయచేసి తల ఉంచండి, ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, ఇంత విలువైన అమూల్యమైన సమయాన్ని మమ్మల్ని తీసుకొచ్చున్నావు. నీ వాక్యం మేము ధ్యానించిపోచునుగా మాతో నువ్వు మాట్లాడు. సమస్తం నీ ఆధారంలో ఉంచుకో యేసయ్యా. నన్ను నీ సిలువ చోట మరుగుపరచు, నీ రక్తంతో నన్ను ప్రోక్షించు, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు చాలా ఒక ముఖ్యమైన అంశం మనం చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. చాలు. ఇంగ్లీష్ బైబిల్లో సెక్షువల్ ఇమ్మారలిటీ అంటున్నారు. జారత్వం. ఈ జారత్వము అనే మాట మనము ఉత్తరముల్లో మొదటిసారిగా మనం చూస్తున్నాం. ఈ జారత్వము పౌలు కొరింథీ రాసిన సంఘానికి శరీర సంబంధమైన వాటిని గురించి ఎక్కువగా బోధిస్తున్నాడు. ఈ కొరింథీ సంఘములో ఉన్నవారు గ్రీకు దేశస్థులు. ఈ గ్రీకు దేశంలో వీరికి కామం అనే ఒక దేవత ఉంది. ఆ దేవతకి ఇంచుమించు 1000 మంది వేశ్యలు ఉంటారు, 1000 మంది యాజకులు ఉంటారు. ఆ దేవతని ఆరాధించే వచ్చే భక్తులు ఆ వేశ్యలతో వారు లైంగికమైన సంబంధం పెట్టుకుంటారు. దాని తర్వాత వారు తెచ్చిన ఆ బహుమానాలని ఆ యాజకులకి, ఆ విగ్రహం ముందు నిలబడిన యాజకులకి వారు ఇచ్చి వారి వెళ్తాం అనేది ఆచారం. ఇక్కడ చూసినట్లయితే పౌలు కొరింథీ రాసిన సంఘానికి ఈ మాటలు చెప్తున్నాడు. కొరింథీలో ఉన్న క్రైస్తవులకి ఈ మాటలు చెప్తున్నాడు. ఈ కొరింథీలో ఉన్న వారు వీరు రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. కానీ ఈ సంఘములో ఒక వ్యక్తి, కామముతో నిండి ఉన్న వ్యక్తి, తన తండ్రి భార్యతో అక్రమమైన సంబంధం కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ పాపమును మనం ఎక్కడ చూసినా చూస్తున్నాం. లేకపోతే స్టెప్ మదర్ అంటారు, ఏమండి, లేకపోతే తల్లి, ఒక మనకంటే పెద్దవారిని గౌరవించాలి. నేను ఎక్కడ పేపర్లో చూస్తున్నాను, చదివానండి,
80 సంవత్సరాల వృద్ధురాలిని మానభంగం చేశారు అని చదివినప్పుడు ఎంతో నా గుండె పలిగిపోయింది. ఈరోజు చాలామంది ఆ ఎదుటి వ్యక్తిని పరిశుద్ధంగా చూడలేకపోతున్నారు. యూకే లాంటి దేశముల్లో, యుఎస్ లాంటి దేశంలో ఆ టీచర్స్ పిల్లలు, యవ్వన పిల్లలు, యవ్వన అమ్మాయిలను కానీ ఆడవారు, ఆ లేడీ టీచర్స్ అవని, జెంట్స్ టీచర్స్ అవని అక్రమైన సంబంధం పెట్టుకుంటాం. అసలు ఎంత భయంకరమది. పవిత్రత లేని వారుగా మనం చూస్తున్నాం. అందుకే యేసుప్రభు అన్నాడు, ఇది వ్యభిచార తరము. వ్యభిచారముతో నిండి ఉన్న, కామముతో నిండి ఉన్నవారు, ఎదుటి వ్యక్తిని పవిత్రముగా చూడలేనివారు. లోతు దినములు అదేనండి. ఎంతో భయంకరమైన కామం. వారు ఎంత కామంతో నిండి ఉన్నారంటే, లోతు తన కుమార్తెల్ని, అయ్యా మీరు కావాలని నా కుమార్తెలతో మీరు శయనించండి అన్నప్పటికీ వారు దేవదూతలతో అక్రమైన సంబంధం కలిగి ఉండాలని ఆశించారు. అంత కామముతో నిండి ఉన్నవారు పురుషులు, స్త్రీలు. నోవహు దినముల్లో కూడా పాపం ఇదే. పరాయవాడి భార్యని, పడేవారు కుమార్తెని ఇంకొక వ్యక్తితో అక్రమముగా కామ సంబంధము కలిగి వారిని దోచుకుని వారిని మానభంగం చేస్తాం, నరహత్య చేస్తాం అనేది సర్వసాధారణమైపోయింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు పశ్చాత్తాపడ్డాడంట మానవుని చేశానని. ఈరోజు ఎక్కడ చూసినా కామముతో మనం చూస్తున్నాం. లోకంలో ఎంత కామం అండి, ఎంత పాపం. అరే నాకు పిల్లలున్నారు అని ఇంగిత జ్ఞానం లేకుండా పురుషులు అవనవ్వండి, స్త్రీలు అవనవ్వండి, పరాయి పురుషుడితో, పరాయి స్త్రీతో అక్రమైన సంబంధాలు పెట్టుకుంటున్నారు. సెక్స్ అనేది దేవుడు భార్యాభర్తలకి ఇచ్చిన బహుమానం. ఈరోజు ఎంతోమంది వివాహం కాని వారు జారత్వానికి చోటిచ్చి అక్రమైన సంబంధం, వివాహమైన వారితో, వివాహం కాని వారితో, వారి దేహములు అపవిత్రతతో నింపుకుంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, జారులైనను విచారులైన దేవుడు తీర్పు తీర్చగా మానాడు. మరి ఈ వ్యక్తి తన తండ్రి భార్యను, తండ్రి భార్య ఏమవుతుంది, స్టెప్ మదర్ అవుతారు, తల్లి అవుతుంది. ఆ తల్లితో అక్రమమైన సంబంధం కలిగి ఉన్నాడు. కొంతమంది పాపము చేసి ఆ పాపము చేశాను అని సిగ్గుపడతాం మానివేసి ఆ పాపము చేశానని గర్వంగా చెప్పుకుంటారు. సిగరెట్ తాగేవాళ్ళు చూడండి, చట్టం ఏం చెప్తుంది, సిగరెట్ మీరు తాగకూడదు. అది మళ్ళీ చట్ట విరోధముగా వీరు ఆ రోడ్డు మీద తాగుతున్నప్పుడు అదేదో పెద్ద ఫ్యాషన్ అన్నట్టు, అదేదో పెద్ద స్టైల్ అన్నట్టు, ఈయనేదో పెద్ద మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినట్టు పెద్ద సాధించి అన్నట్టు ఒక ఫీలింగ్తో సిగ్గుపడాల్సిన కార్యాల నిమిత్తము గర్విస్తున్నారు. ఈరోజు ఇది భయంకరమైన పాపం, భయంకరమైన పాపం. ఎంతోమంది ఈరోజు దేవుని బిడ్డలైన వారు, సరే సంఘం బయట అలా ఉన్నాం, సంఘం లోపల కూడా ఈరోజు ఇద్దరు భార్యలు ఉన్నవాడు పాస్టర్ అలాగ అవుతాడు. అక్రమమైన సంబంధం కలిగి ఉన్న వ్యక్తి సంఘ పెద్ద అలాగవుతాడు. అమ్మాయిలకి అబ్బాయిలకి సొల్లు కార్చేవాడు పాటగాడు ఎలాగవుతాడు దేవుని సన్నిధిలో. దేవుని పనుల్లో ముమ్మరముగా ఉన్నవారికి మొదటగా ఉండాల్సింది హృదయశుద్ధి, రెండవదిగా ఉండాల్సింది మంచి సాక్ష్యం. ఈ వ్యక్తికి సాక్ష్యం లేదు. ఈ వ్యక్తికి దేవుని మందిరం, దేవుని సేవ, దేవుని పరికరాలు అని భయము లేదు, భయభక్తులు లేదు. ఇతను చేసిన పాపకార్యాలు ఆ సంఘంలో ఉన్న వారు అందరూ ఎదుట చేస్తున్నాడు. ఈరోజు చాలామంది మీరు వివాహమైంది, మీకు భార్య ఉన్నారు, భర్త ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. ఏమండి, నీ భార్య కాని ఆమెతో, లేకపోతే నీ భర్త కాని వారితో
అక్రమమైన సంబంధం పెట్టుకుని దాని నిమిత్తం మరలా నువ్వు ఏదో పెద్ద సాధించినట్లు గర్విస్తున్నావు చూసావా? ఎంత భయంకరం అసలు. బిడ్డలు పుట్టాక కూడా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డల మీద ఆ శాపం వచ్చేస్తుంది అని ఇంగిత జ్ఞానం లేకుండా నీ పవిత్రమైన నీ దేహాన్ని, నీ భర్తకి చెల్లాల్సింది లేదా నీ భార్యకి చెల్లాల్సింది నీ దేహాన్ని బజారు వైపు, ఊర్లో ఉన్న ప్రతి కామము వైపు నువ్వు దాన్ని వాడుతున్నావంటే అది ఎంత భయంకరం. మరి ఈ సంగతులు, ఈ విషయాలు నువ్వు గ్రహించుకుని మరలా మందిరములో నాకు ఘనత కావాలి, మందిరములో నన్ను అందరూ వందనాలు చెప్పాలి, మందిరములో అందరూ నన్ను పొగడాలి అనుకుంటూ ఇంకెంత భయంకరం. పౌలు కొరింథీ సంఘముకి 2 సంవత్సరాలు ఉండి తన సంఘాన్ని కట్టి ఎఫెసీకి వెళ్ళి ఎఫెసీలో నుంచి తన ఉత్తరములు కొరింథీ సంఘానికి తను అనేక ఉత్తరములు రాస్తా మనం చూడగలుగుతాం. కానీ దాంట్లో కొన్ని ఉత్తరములే పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఈ బైబిల్లో పెట్టబడినాయి. ఎంత విలువైన మాటలు, ఎంత హెచ్చరికపూర్వకమైన మాటలు. పౌలుకి ఎవరు ఈ వ్యక్తి గురించి చెప్పలేదు. పౌలు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు సంఘములో జరుగుతున్న దుర్మార్గమైన కార్యములు, సంఘములో జరుగుతున్న అవిధేయతలు, సంఘములో జరుగుతున్న భ్రష్టతను చూపిస్తున్నాడు. ఈరోజు ఎవరు పెడితే వారు సంఘం కడుతున్నారండి. అది చాలా తప్పు. ఎవరు పెడితే వాళ్ళు చర్చి పెడుతున్నారు, చాలా తప్పు అది. ఉద్యోగం చేసుకుంటూ నువ్వు ఎలా చర్చి పెడతావు? బిజినెస్ చేస్తూ నువ్వు ఎలా చర్చి పెడతావు? ఇద్దరు భార్య నువ్వు ఎలా చర్చి పెడతావు? వ్యాపారాలు చేసుకుని నువ్వు ఎలా చర్చి పెడతావు? నియమం లేదా సంఘానికి? దేవుడు పిలిచాడంటే, దేవుడిని పిలిచాడంటే నీ లోకము నువ్వు విడవకుండా దేవుడు నన్ను పిలిచాడు, అది సగం ఇది సగం నువ్వు చేస్తావు. ఎవరికి వారే నాయకులా, ఎవరికి వారే పెత్తనం చేయాలని ఆశిస్తున్నారా? చూడండి, అలాంటి వారికి దేవుడు నిర్మూలన చేస్తాడండి. దేవుని పని అజాగ్రత్తగా చేయువాడు శాపగ్రస్తుడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. 2వ వచనం మనం దయచేసి చదవండి. 5వ అధ్యాయం 2వ వచనం. ఇట్లుండి మీరు ఒప్పుముచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఏంటంటే ఉప్పొంగుచున్నారంట, గర్విస్తున్నారంట. దేని నిమిత్తము నువ్వు ఈరోజు గర్విస్తున్నావు? నీ జీవితంలో ఏం సాధించానని గర్వం నీకు? నేను బాగా పాటలు పాడతాను కదా, అందరు నన్ను పొగుడుతున్నారు కదా, అందరు నన్ను మంచివాడు అంటున్నారు కదా, అందరూ నువ్వు మెరుగైన వాడు అంటున్నాడు కదా, అందరూ అంటున్నారు కదా. అందరూ అంటే దేవుడు అన్నాడా? అందరూ అంటాం వేరు, దేవుడు అంటాం వేరు. అందరూ డబ్బులు పడేస్తే అందరూ అంటారు. చూడండి, ఎలక్షన్ టైంలో బిర్యానీ ప్యాకెట్, సారాయి బాటిల్ డబ్బులు ఇస్తే నీ చుట్టే తిరుగుతారు, కుక్కలు తిరిగినట్టు. మనుషులకి ఈరోజు అందరూ ఇది నేర్చుకున్నారు. డబ్బులు పడేస్తాం, డబ్బులు పడేయాలి. బిర్యానీ పడేసేవాడికి బిర్యానీ పడేయాలి. పాస్టర్ గారు అంటున్నాడు, దేవుడికి కావాల్సిన ఉపవాస ప్రార్థనలు కదండి, ఉపవాస ప్రార్థనలు పడేయాలంట. ఉపవాస ప్రార్థన అంటే ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడికి ఇవ్వాల్సింది ఉపవాస ప్రార్థనలు ఇవ్వండి. అధికారికి ఇవ్వాల్సిన లంచ డబ్బులు ఇవ్వండి. దుర్మార్గమైన జీవితాలండి. సంఘములో పవిత్రత లేకపోతే, సంఘములో పరిశుద్ధత లేకపోతే, సంఘములో ఉన్నవారు బైబిల్ చదవకపోతే, అసలు ఈ సంఘములో ఉన్న పెద్దలు మొన్నటి వరకు అయితే నేను గొప్ప అన్నారు. దాని తర్వాత ఏమన్నారు? నేను పౌలు చెప్పినట్టు వింటాను, అపోలో చెప్పినట్టు వింటానని. దాని తర్వాత ఏమన్నారు? ఎవరిని పెడితే వారిని పెత్తనాలు ఇస్తున్నారు. సంఘంలో ఈరోజు అనేక సంఘాల్లో ఎలక్షన్స్ ఉంటున్నాయి. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. చూడండి, లోకంలో జరిగిన ఎలక్షన్స్ లాగా సంఘంలో జరుగుతానికి కుదరదండి. ఒక ప్రెసిడెంట్ అవనవని, సెక్రటరీ అవని, ట్రెజరర్ ఎవరైనా సరే వారు ముందు వారి ప్రవక్తన యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడాలి. రెండవది, వారు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉండాలి. మూడవది, మంచి సాక్ష్యం
తిమోతి రాసిన గ్రంథం చూడొచ్చు ఈ మాటలని. మంచి సాక్ష్యము తన ఇంటి వారి మధ్య, ఇంటిలో మధ్య, ఇంటి వారి మధ్య తన బిడ్డలు, తన భార్య, తన భర్త కలిగి ఉండాలి. నువ్వు ఇంటిలో నీకు సాక్ష్యం లేనివాడివి, ఇంటిలో నువ్వు బిడ్డలు ఇంకా రక్షించబడకుండా, మారు మనసు పొందకుండా, లోకానుసారంగా పాప వ్యసనాలు ఉన్నవాడు నువ్వేంటయ్యా సంఘ పెద్దవి? నువ్వేం చేస్తావు సంఘానికి? నువ్వేం చేస్తావు దేవుడికి? ఈరోజు చాలామంది దీన్ని లోక విధాముగా దేవుని సంఘాన్ని నడిపించాలని ఆశిస్తున్నారు. అలాంటి వారికి అయ్యో. కొంతమంది దొంగలు, కొంతమంది మోసగాళ్ళు దేవుని పరిహారాలు, దేవుని స్థలములు, దేవుని ఆస్తులు, దేవుని సొమ్ముని దొంగిలిస్తూ, పదవులు ఎందుకండి? పదవులకి ఆ మిషనరీలు సంపాదించిన కష్టార్జితం అని, మిషనరీలు చెమట కారిచి వారు ఆస్తులు అన్నీ అమ్ముకుని మన దేశంలో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల ముందు కొన్న సొమ్ముల్ని దొంగిలిస్తాం కోసం, దౌర్జన్యం చేస్తాం కోసం. ఏమంటే దేవుడు ఏమన్నా గుడ్డువాడంటే చెప్పండి? దేవుడు కలిగనబడవా? దేవుడు గుడ్డోడా చెప్పండి? నువ్వు ఎవరి సొమ్ము దోచుకున్నా నీకు క్షమాపణ ఉంది, కానీ దేవుని సొమ్ముతో నువ్వు మాట్లాడితే ఆ నెబుకద్నెజర్ చేసింది అదేనండి. తను చేసిన దుర్మార్గమైన కార్యం ఏంటంటే దేవుని సొమ్ముతో దేవుని మందిరములో ఉన్న పరిహారాలు, ఆ వస్తువులు తీసుకొచ్చుకుని దాంట్లో ద్రాక్షరసం పోసుకుని తందాన తాను డ్యాన్స్ వేసాడు. ఆ రోజే దేవుడు రాసేసాడు, మేనే టెక్కెళ్ళకు ఫారసీన్. ఆ రోజు రాత్రి చంపేశాడు దేవుడు. అసలు నెక్స్ట్ రోజు టైం ఇవ్వలేదు ఆయనకి. ఏమండి? మేబీ ఆ రోజు రాత్రి మేబీ 1-2 days టైం ఉందేమో, అంతే. మెనేటెక్ ఆ మాటకు అర్థము తెలుసుకున్న రోజు చంపేశాడు దేవుడు. దేవుని సేవ, దేవుని కార్యక్రమాలు, దేవుని వస్తువులు, దేవుని స్థలాలు, దేవుని మందిరం ఈరోజు భయభక్తులు లేని వారుగా ఉన్నారు. కొరింథీ సంఘం అలాంటి వారు. కొరింథీలో 6 దినముల కొరింథీలో అది సర్వసాధారణమండి. చెప్పాను కదా మీకు, 60 సంవత్సరాల వాడు 10 సంవత్సరాల వాళ్ళతో అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకో, ఆడవారు పురుషులు స్త్రీలు, వివాహమైన వారు, వివాహం కానివారు, విడిగా కుక్కల్లాగా బ్రతికే ఆ దేశస్థులు. కానీ పౌలు అందరూ చేస్తున్నారు కదా మీరు కూడా చేయండి అని ఊరుకుంటలేదు. పౌలు ఏమంటున్నాడు? అందరూ తప్పుని రైట్ చేస్తే అది రైట్ అవ్వదండి. తప్పే. 100 మంది చేసినా 1,00,000 మంది చేసిన తప్పే. దాన్ని ఖండించేస్తాను మానివేసి, మీరు దాన్ని సరిదిద్దడం మానివేసి, మీరు అలాంటి వారిని నిమిత్తం గర్విస్తున్నారని పౌలు చెప్తున్నాడండి. పౌలు అన్నాడు, నేను నా ఆత్మ మీ దగ్గర ఉంది. చూడండి, ఒక నిజమైన దేవుని సేవకుడు మన ఎలీషాను చూస్తున్నాం. ఎలీషా గెహజీ నామాను వెంట పరిగెడుతున్నప్పుడు ఎలీషా అంటాడు, నా ఆత్మ నీతో రాలేదా? దేవుని సేవకుడు, దేవుని ఆత్మతో అభిషేకించబడిన పౌలు సంఘాలు ఓర్ని కట్టేయలేదన్న. ఏదో కట్టేసి మీరిద్దరు చూసుకోండి అయ్యా, మీ దశమభాగాన్ని పంపించారు అనలేదు. అలా కట్టలేదు ఆయన. కన్నీటి ప్రార్థనతో, శ్వాసముతో, ప్రసవేదనతో కని పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన అథారిటీలో అభిషేకించి ఆ సంఘములో కొంతమందిని నియమించి వారి కోసం ప్రార్థించి వారిని బలపరుస్తూ వారిని నడిపిస్తూ, నిజంగా ఈరోజు ఇన్ని మనకి ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ఫోన్ కాల్స్ ఉన్నాయి, టెలివిజన్ ఉంది, యూట్యూబ్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మనకి. ఆ రోజులు ఏమున్నాయి? ఒక వ్యక్తితో మాట్లాడాలంటే ఆ వ్యక్తిని వెళ్ళి కలవాలి. కొన్ని వేల కిలోమీటర్లు ఎండలో ఎండి, వానలో తడిసి, చలిలో ఓడికి, ఆ సముద్రములో అల్లాడి తను వెళ్ళి సువార్తను మరలా వెళ్ళి వాళ్ళని బలపరిచి ఎంత నమ్మకంగా పౌలు సేవ చేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, నేను లేనప్పటికీ నా ఆత్మ మీ మధ్య లేదా? మీరు నాకు చెప్తలేదు ఏ సంగతి, నాకు తెలియకుండా మీరు చేస్తున్నారు. అయినప్పటికీ నాకు తెలియకుండా దేవుడు ఏదైనా ఆపుతాడా?
చూడండి, ఒక నిజమైన దేవుని సేవకుడు అండి, నిజమైన దేవుని సేవకుడు ఖచ్చితంగా మనం ఒక వ్యక్తి కోసం ప్రార్థిస్తే, ఒక సంఘం కోసం ప్రార్థిస్తే దేవుడు బయలుపరుస్తాడండి. ఓపెన్ క్లియర్, అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ అండ్ చేసిన డాక్టర్ ఒక ఫిజికల్ గుండు చూడొచ్చు, కానీ ఆ గుండెలో ఉన్న ఆలోచనలు కూడా దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు తన సేవకులకి ఇచ్చిన కృప అది. పౌలుకి దేవుడు ఆ కృప ఇచ్చాడు. అల్లాటప్ప పాస్టర్ కాదు ఈయన, అల్లాటప్ప సేవకుడు కాదు ఈయన, యథార్థపరుడు, దేవుని ఆత్మదూరంగా నింపబడిన సేవకుడైన, రోషం కలిగిన వాడు. దేవుడు పరిశుద్ధాత్ముడు ఆ సంఘం, కొరింథీ సంఘం గురించి బయలుపరిచినప్పుడు ఆ విషయములు తను తట్టుకోలేక, ఆ విషయాలు దేవుడు తను బయలుపరిచినప్పుడు ఆ విషయాల నిమిత్తం తను ప్రార్థిస్తూ వీరికి ఉత్తరం రాస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు చూడండి, 3వ వచనం చదవండి దయచేసి కొంచెం. నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వారి గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును. చాలు, ఇక్కడ నేను ఈ విషయములు తెలుసుకుని ఆ వ్యక్తి కోసం నేను తీర్పు తీర్చాను. యేసుప్రభు ఏమన్నాడు? తీర్పు తీర్చవద్దు, మీరు తీర్పు తీర్చరు. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూస్తున్నమాట. నీ పొరుగు వాళ్ళు చూడే ముందు నిన్ను చూసుకో అని మన మాట మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ పౌలు ఏం చేస్తాడు? నేను తీర్పు తీర్చాను అతన్ని అంటున్నాడు. తప్పు కాదు, తప్పు కాదండి. ఒక దేవుని సేవకుడు దేవుని ఆత్మ ద్వారంగా ఆ సంఘములో ఉన్న దుర్మార్గమైన స్థితిని బయట పెడుతున్నాడు. అంటే పాప స్థితిని బయట పెడుతూ తీర్పు తీరుస్తూ ఉంటారేంటి? నువ్వు రహస్యముగా చేసేవన్నీ దేవుడు బయలుపరుస్తాడండి. ఏలి కుమారులు దుర్మార్గమైన కార్యం చేసేటప్పుడు దేవుడు తన సేవకుని పంపించి ఏలియాని హెచ్చరించాడు, కానీ వారు మారు మనసు పొందలేదు. దేవుని ఆత్మ పౌలు దూరంగా హెచ్చరిస్తుంది. ఆల్రెడీ పౌలు అంటే నేను తీర్పు తీర్చానయ్యా, ఈ వ్యక్తిని మీరు సాతానికి ఏంటంట 5వ వచనం చూడండి ఒకసారి. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వారి ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసు క్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగింపవలెను. సాతానుకు అప్పచెప్పండి అయ్యా. ఎందుకు సాతానుకు అప్పచెప్పాలి? వాడి శరీర ఆశలు నశించాలి. చూడండి, మన సంఘంలో అంతమంది వస్తుంటారు. తాగుబోతులు వస్తారు, వ్యభిచారులు వస్తారు, దుర్మార్గులు వస్తారు. వచ్చిన వాళ్ళందరినీ మనం శపించి పంపిస్తాం కాదు. ఇట్ ఈస్ నాట్ ద అబ్జెక్టివ్. చర్చ్ అనేది బాగుపడే స్థలం. ఒక హాస్పిటల్కి వెళ్ళి అందరు జబ్బోలు ఉన్నారంటే హాస్పిటల్లో జబ్బోలు ఉంటారు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? వీడి శరీరాన్ని నాశనానికి అప్పచెప్పు, కానీ వీడి ఆత్మని ఆ దినమని రక్షించబడాలి, వీడు మారు మనసు పొందాలి. సాతానుగా అప్పచెప్పేసే వీడి శరీరాన్ని అంటే ఏంటి అర్థం? సాతాను ఏం చేశాడు? యోబు శరీరాన్ని చెప్పండి. సాతాను ఏం చేశాడు? యోబు శరీరం మొత్తం కురుపులు తీసుకొచ్చాడు. తన ఆస్తి పోయి, తన బిడలు మరణించాడు, బూడిదలో కూర్చుని తను గోక్కుంటున్నాడు. కానీ తన ప్రాణము ఏం ఆపద రాలేదు. పేతురుని జల్లించాలనుకున్నప్పుడు దేవుడు యేసుప్రభు పేతురు కోసం మొరపెట్టినట్టు మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు మనకు కంచి వేశాడండి. యోబు చుట్టూ ఆ కంచి ఉన్నప్పుడు ఆ కుటుంబంని కానీ, ఆస్తిని కానీ, తన బిడ్డల్ని కానీ ముట్టలేకపోయాడు సాతాను. కానీ ఎప్పుడైతే ఆ కంచి దేవుడు తీసివేశాడో, ఆ కంచి లేనప్పుడు తను బలయ్యాడంటే బాధను అనుభవించాడు. దేవుడు మనకు కంచేసి ఉంచాడు. ఈరోజు దేవుడు మనకు కాపుదలు ఇచ్చాడు. మనం ఎన్ని దుర్మార్గమైన పనులు చేస్తున్నప్పటికీ మనం ఇంకనూ మరణించకుండా, మనం ఇంకనూ క్షేమముగా ఆరోగ్యంగా ఉన్నామంటే ఆ కంచి వేసాడు. పౌలు అంటున్నాడు, అయ్యా వాడి కంచి తీసేది, వాడు సాతాను అప్పచెప్పేసి, వాడి శరీరం సాతానికి అప్పచెప్పాడు. వాడు కామముతో నిండి ఉన్నాడు కాబట్టి వాడి దేహం మీద కురుపులు రానే, వాడి క్యాన్సర్ గడ్డలు రాని.
వాడికి ఎయిడ్స్ రాని ఏమండి? అప్పుడైనా వాడు పశ్చాత్తాపడతాడేమో, అప్పుడైనా వాడు మారు మనసు పొందుతాడేమో, అప్పుడైనా వాడు సరి అవుతాడేమో, వాడు అప్పుడైనా వాడి దేహంలో అనారోగ్యం వలన వాడు ఆత్మ రక్షించబడుతుందేమో. సాతాను అప్పచెప్పేసేయండి. కానీ అదే అన్నాడు, సాతాను అప్పచెప్పమన్నాడు. కానీ అదే సమయంలో దేవుని దినము రోజు తన ప్రాణము రక్షించబడును అంటే తన నరకానికి వెళ్ళాలని ఆశ కాదు, కానీ వాడు తను చేస్తున్న దుర్మార్గమైన కార్యాల వల్ల తను పశ్చాత్తాపడాలి, మారు మనస్సు పొందాలి, సరిచేయబడాలని ఆశిస్తున్నాడండి. ఇక దాని తర్వాత 6వ వచనం చూడండి ఒకసారి, 6-7 చదువుదాం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ ఆచరించుము. చూడండి, ఇక్కడ చాలా చక్కని మనం అతిశయ పడుతున్నారయ్యా. మీకు అందరికి అన్నం పెట్టాడు కాబట్టి, మీ పిల్లలకి గవర్నమెంట్ సీటు కాలేజీలో సీట్ ఇప్పించాడు కాబట్టి, మీ అందరికి ఇల్లు కట్టించాడు కాబట్టి, మీకు ఎంతో కొంత తను పొగుడుతున్నాడు కాబట్టి, మీ తను పొగడకూడదు. తన నిమిత్తం ఈరోజు మైక్ ఎత్తుకొని అబ్బాయి ఏ గారు ఎంత మంచివారండి, ఈ పాస్టర్ గారు ఎంత మంచివారండి, ఈ సంఘ పెద్ద గారు ఎంత మంచివారండి, వీరు మంచివారండి అని మందిరంలో నువ్వు ఏసైన తప్ప మనం ఎవరిని పొగడకూడదు, ఎవరి నిమిత్తం మనం అతిశయ పొందకూడదు. ఈయన ఈ మందిరం కట్టించాడు, ఈయనకి వందనాలు కట్టిస్తే మనం వందనాలు చెప్పాలి. ఆయనకి చెప్పండి, ఎందుకు ఆయన వందనాలు చెప్పాలి? ఆయన మన దేవుడా? ఆయన ఫోటో పెట్టి మళ్ళీ ఆయన దండ వేసి మళ్ళీ చప్పట్లు కొట్టి ఆయన ఎందుకు అవన్నీ అంటే నువ్వు ఎందుకు కట్టిస్తున్నావు మందిరం, లేకపోతే ఎందుకు ఆయన మందిరం కట్టిస్తున్నాడు? చూడండి, ఇది కరెక్ట్ కాదు. సారీ, నా మాటలు మీకు బాధకున్నా పర్వాలేదు. చూడండి, ఒక మందిరము దేవుడు తప్ప ఎవరికి ఘనత ఇవ్వకూడదండి. మందిరం అనేది మందిరము సమాజంగా కూడి ప్రభువుని మనం గణపరుస్తున్నాం. పాటలు పాడేవాళ్ళని, డ్రమ్ములు కొట్టేవాళ్ళని, గంతులు వేసేవాళ్ళని, అన్నాలు పెట్టేవాళ్ళని, మిక్చర్ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళని, ఫ్యాన్లు ఇచ్చేవాళ్ళని, బెంచులు ఇచ్చేవాళ్ళని పొగడతలు ఏంటండి? దేవుని మందిరములో యేసుని తప్ప మీరు దేని నిమిత్తం అతిశయం పొందకూడదయ్యా. అయ్యా, ఈ దుర్మార్గుడు మందిరం కట్టాడు, నువ్వు అతిశయం పొందుతున్నావు, కానీ తన స్వభావం కరెక్ట్ కాదు కదయ్యా. తన తల్లితో అక్రమైన సంబంధం పెట్టుకున్నాడు దుర్మార్గుడు. దాని నిమిత్తం మీరు సిగ్గుపడాలి కానీ, మీరు అవమానపడాలి కానీ, మీరు పొగడుతున్నారు, గర్విస్తున్నారు అని ఎంత కఠినంగా ఈ మాటలు చెబుతున్నాడు. ఒక ఉదాహరణ తీసుకున్నాడు. పాత దినాల్లో ఏం చేసేవారంటే, నిన్నటి రొట్టు నానేసిన రొట్టె తీసుకుని దాంతో మరల వారు కొత్త రొట్టెని చేస్తారు కలిపి. ఎందుకంటే ఆ ఈస్ట్ ఉన్నప్పుడు రొట్టు బాగా చాలా సాఫ్ట్గా ఏమండి కొంచెం పఫీగా ఉంటుంది. కానీ పులిసిన దానితో నువ్వు కొత్త రొట్టెతో కలిసినప్పుడు రొట్టె అంతా పులిసిపోతుంది. యేసు ప్రభు ఏమన్నాడు ఆ దినమున? ఆ మరణదూత ప్రవేశించిన పులిని రొట్టు మీరు తినండి అన్నాడు. పులిని వాటిని మీరు వెతకండి. యేసు ప్రభు పస్కా పండున తన దేహము, కల్మషము లేని ఆయన దేహము, పాప స్వభావం లేని ఆయన జీవితము, ఆ కల్వరి శిలువలో ఆయన మన కోసము వృత్తునిగా చేసుకున్నాడు. పులుపు లేదు యేసులో, పాపము లేదు యేసులో, శాపము లేదు యేసులో. మీరు చూడండి, 8వ వచనం మనం చూసినట్లయితే పులిసిన వాటి ఏంటి, అది పులిసిన రొట్టె ఏంటి సాదృశ్యం చూడండి. దుర్మార్గతయు దుష్టత్వం. పులిసింది ఏంటంటే మన జీవితంలో దుర్మార్గం, చెడుతనం, దుష్టత్వం. దుర్మార్గం ఉందా మనలో? చెప్పండి. దేవుని బిడ్డలం కదా, మనం రక్షించబడ్డాం కదా, యేసుప్రభు రక్తంతో కడగబడ్డాం కదా. మనలో పాపము బీజము ప్రభువు తీసేశాడు కదా, క్రీస్తు బీజం మనల్ని పెట్టాడు కదా. మనం ఇంకొనూ ఈ లోక పాపము, దుర్మార్గమైన కార్యాలు, దౌర్జన్యమైన కార్యాలు, అన్యాయమైన కార్యాలు, అక్రమమైన కార్యాలు,
మనం ఇంకను వెంబడిస్తున్నామా? మనం ఇంకను ఆ పులిసినది మనలో ఉందా? చూడు, పొలవని రొట్టె ఏంటో చూడండి. పొలవని రొట్టె ఏంటండి? నిష్కాపట్యమును, సత్యమును, సత్యం అండ్ సిన్సియారిటీ. నిష్కాపట్యమును, సిన్సియారిటీ, యథార్థత. దేవుడి చాలా ఇష్టం అంటే యథార్థంగా ఉంటాం. నటన చేసేవాళ్ళు కపట బుద్ధి కలిగిన వారు, లోపల ఒకటి బయట ఇంకొకలాగా, మనుషుల ముందు ఒకలా ప్రవర్తిస్తాం, మనుషులు లేనప్పుడు ఇంకోలా ప్రవర్తిస్తాం, ఆలోచనల్లో ఒకటి, జీవిత విధానంలో ఇంకొక విధముగా ఉన్నవారు దేవుడు పొర అంటాడు. ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. ఈరోజు ఎంతో మందిలో యథార్థత లేదండి. ఆదివారం వెళ్ళిపోతాం, హల్లెలూయా బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, బాగున్నారా, ఆ తెల్ల యూనిఫామ్ వేసేసుకుంటాం. దేవదూతలు అనిపించుకోవాలి, భక్తులు అనిపించుకోవాలి. మళ్ళీ చేతులు ఎత్తేస్తాం, కాళ్ళు ఎత్తేస్తాం, హల్లెలూయా అంటాం. కావద్దు 2 చొక్కలు కన్నీరు కారుస్తాం. మరలా ఏం చేస్తారు మీకు తెలుసు కదా, సాయంకాలమే చూస్తారు సినిమా టైంపాస్కి. సాయంకాలమే దుర్మార్గమైన జీవితం, సాయంకాలమే మళ్ళీ చెడు వ్యసన. ఏమైంది నీ తెల్లబాట్లు? ఏమైంది నీ ఆచారము? యథార్థత లేదా? సత్యము రెండోది. పులియని రొట్టు యేసు ప్రభు అన్నాడు, నేను సత్యమును జీవమును మార్గమై ఉన్నాను. సత్యం ఉండాలండి, మనం యథార్థత ఉండాలి, సత్యం మాట్లాడు. నోరు తెరిస్తే నువ్వు సత్యమును మాట్లాడకపోతే 100% బుద్ధి చెప్తున్నానండి, సాతానుగాడు నీ తండ్రి. నేను రాసేసుకోవచ్చు పాస్పోర్ట్లో, ఐఎమ్ సన్ ఆఫ్ లూసిఫర్. యేసుప్రభువే అన్నాడు, నీ తండ్రి. నువ్వు అబద్ధము మాట్లాడేవాడు, అబద్ధాన్ని జీవించేవాడు, అబద్ధముని నెరవేర్చేవాడు అపవాది కుమార్తె. సత్యము నీలో ఉందా? యథార్థత నీలో ఉందా? నమ్మకముగా దేవుని నువ్వు వెంబడిస్తున్నావా? పౌలు ఈ మాటలు కొరింథీ సంఘాన్ని, కొరింథీలో ఉన్న విశ్వాసులకి, క్రైస్తవులకి రాస్తున్నా. మీరు పులుసుని రొట్టె, పొలవని రొట్టెయా? మీరు క్రైస్తవులా లేకపోతే అన్నులా? ఓకే, అన్యులు కూడా ఇంత దుర్మార్గమైన పని చేయరు కదా, మీరు ఇంత దుర్మార్గమైన పని చేస్తున్నారు ఏంటయ్యా అని వారిని ఆడేసుకుంటున్నారనుకోండి. 9వ వచనం చదవండి. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనా. చాలు, ఇక్కడ చాలా ఒక చక్కని మాట చెప్తున్నాడు పౌలు, జారులతో స్నేహం చేయదు. ఈరోజు చర్చిలో అండి అసలు ఎందుకు వస్తున్నారండి చర్చి? కొంతమంది చీరలు చూపించుకోవడానికి వస్తారు, నగలు చూపించుకోవడానికి వస్తారు, ఫ్రెండ్స్, చర్చ్ ఫ్రెండ్స్. వీళ్ళంతా అయిపోయాక అందరు కలిసి బిర్యానీ తింటారు, టీ తాగుతారు, బిస్కెట్లు తింటారు, తోదేసుకుంటారు, అలాగే బీచ్కి వెళ్తారు, లేకపోతే పార్క్కి వెళ్తారు. చర్చ్ ఫ్రెండ్స్. దేవుడు ఆ కీర్తనలు ఉంటుంది, దుష్టుడు ఆలోచన చెప్పన్నాడు, ఒక పాపుల మార్గం నెలక అపవాస కూర్చోక. సరే, చర్చికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు కదా. ఒకళ్ళు అలాగే ఒక చర్చికి వచ్చారు, మా చర్చికి వచ్చారు, అన్న మీ చర్చికి వచ్చాను, ఒక ఫ్యామిలీ, ఒక సిస్టర్, బ్రదర్ వచ్చారు, ఎంత ప్రేమను చూపించారు, యేసు ప్రభు అంటే వీళ్ళను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, భోజనం చేసాం, మేము ఏమండి వారు మా ఇంటికి వచ్చారు, సంవత్సరం బాగానే ఉంది. సడన్గా అక్క అర్జెంటుగా నాకు కొంచెం మనీ కావాలి, మీరు హెల్ప్ చేయండి అంటే, ఎంత అమ్మా అంటే 10 లక్షలు. చాలా కష్టమైన అక్క, నాకు షూరిటీ పెట్టాను. 10 లక్షలు తీసుకుని ఎగ్గొట్టేశారు, మొత్తం వెళ్ళిపోయారు, ఎక్కడ కూడా తెలియదు. మీ చర్చికి వస్తే ఇలాంటి వాళ్ళు ఉంటారండి. మళ్ళీ మా దగ్గర గొడవ ఏంటి? ఆ చర్చి వాళ్ళు దొంగలు రాకుండా, మోసగాళ్ళు రాకుండా, వ్యభిచారాలు రాకుండా పరిశుద్ధులు అవుతారు అనుకుంటున్నారంటే ఏంటండి? ఒక ఆయన పాపం చర్చిలో సెల్ ఫోన్ పోతే గొడవ పెట్టుకుంటున్నాడు వచ్చి. సెల్ ఫోన్ పోతే ఏంటండి అంటే, నీ సెల్ ఫోన్ చర్చిలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు అనుకుంటున్నావా? దొంగలు కూడా ఉంటారండి. చాలామంది దేవుని రూపం వేసుకుంటారు వీళ్ళు. అదే కదా డేంజరస్. అట్లా పాడతారు. మనం అనుకుంటాం ఏం ఏడుస్తా ప్రార్థన చేస్తున్నారా అనుకుంటాం, కానీ వాడు ఏడుస్తా ప్రార్థన చేసేది నటనే కానీ రియల్ కాదు కదా. నీకు పరిశుద్ధాత్మ వరం ఉంటే తెలిసేది, నీకే లేదు కదా పరిశుద్ధాత్మ వరం. నువ్వేమనుకున్నావు ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు, ఆయన మంచి విశ్వాసం అని. కానీ ఆయన నెంబర్ 1 ఫ్రాడ్ అని దేవుడికి తెలుసు. లేకపోతే పాస్టర్ గారిని అడగని కరెక్ట్గా చెప్తారు ఎవరు ఏంటని.
చాలామంది పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు జనరల్గా మా సంఘంలో ఉన్నవారు ఇంకొక సంఘానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు నేను అడుగుతాను, మీ వాళ్ళ పాస్టర్ గారి నెంబర్ ఇవ్వండి అమ్మా, నేను మాట్లాడాలని. ఆ పాస్టర్ గారిని అడుగుతాను, ఏమంటే వీళ్ళు మీకు తెలుసా, వీళ్ళ ఆత్మీయస్థితి ఓపెన్గా చెప్పని ప్రతి ఓపెన్ చెప్పేస్తారు. ఇన్ అండ్ అవుట్ క్లియర్గా చెప్తారు అసలు. అంతేగాని మందిరానికి వెళ్ళిన మీరు దేవునితో సహవాసం చేయాలి కానీ పక్కలతో కాదు. ఈరోజు చూడండి, సండే గోయింగ్ ఫ్రెండ్స్, ఇది ఎంతో దుర్మార్గం. చూడండి, పౌలు అంటున్నాడండి 2 తెస్సలోనికలు 3వ అధ్యాయం, చూడండి 2 తెస్సలోనికలు 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. చదవండి దయచేసి. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం చేయకుడి. చదవండి. ఆయనను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పుడే. చూడండి ఏమంటాడు పౌలు, అయ్యా అలాంటి వాళ్ళు చేరద్దయ్యా, ఒక లిస్ట్ చేసే, నోటీస్ బోర్డు పెట్టే చర్చిలో, వీళ్ళతో అంతా మీరు చేరద్దు. ఇప్పుడు పౌలు గారు ఎప్పుడు ఒక 100 మంది సంఘం కాబట్టి పెట్టారండి. ఇప్పుడు ఎక్కడ పెడతాం మనం అంతమంది సంఘం? అలా పెడతా గొడవ వచ్చేస్తారు. ఈయన తాగబోతు, ఈయన వ్యభిచారి, ఈయన నోరు తెరిస్తే బూతులు, ఈయన మోసగాడు అని చర్చిల ముందు బయట బోర్డులు పెట్టారనుకోండి, పేర్లతో సహా, ఇంటి పేర్లతో సహా, ఫోన్ నెంబర్తో సహా, వీరు జాగ్రత్తగా ఉండండి అని పెట్టారనుకోండి, అసలు ఎవడన్నా వాడు జోలికి వెళ్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఈ చర్చకు వస్తారా? ఈ చర్చ అసలు దేవుళ్ళే లేండి, ఈ దెయ్యం చర్చ అంటారు. మళ్ళీ కావాలంటే పెట్టాలండి. ఈరోజు ఎంతోమంది అమాయకుల్ని, ఎంతోమంది దేవుని నామములో ఆశగా వాంఛగా వచ్చిన వారిని, ఈ ముదిరిపోయిన వారు భక్తి రూపమును వేసుకుని భక్తి నటన చేసేవారు అమాయకమైన గొర్రెల్ని తప్పైన మార్గం నడిపిస్తున్నారు. అదే జరుగుతుంది కొరింథీయులో, అదే జరుగుతుంది. అందుకే దేవుడు పౌలు అంటున్నాడు, అలాంటివి అసలు మీరు జాయిన్ అవ్వద్దే, ఓపెన్ చెప్పేసా, మైక్లో చెప్పేసే, అసలు పలానాయన తన తండ్రి భార్యతో అక్రమ సంబంధం ఉందండి, దయచేసి అతను ఎవరు జోలికి వెళ్ళొద్దు, అతను జోలికి చెప్పేయాలి. చెప్పేస్తేనే సరిపోతుంది సంఘంలో. ఇంకోటి అలా పాప తప్పు చేయడు, ఇంకొక అన్యాయం చేయడు, ఆయన పలానా వ్యక్తి దొంగడ్డి, దయచేసి అలాంటి వ్యక్తితో చేరొద్దు. కానీ మనం ద్వేషించకూడదు, మనం అతని కోసం ప్రార్థన చేయండి. చూసారా పౌలు ఎంత కఠినంగానే ఉన్నాడు. కఠినంగా ఉండాలి. సంఘములో తండ్రి కఠినంగా ఉండాలండి. తండ్రి బెత్తమిచ్చి కొట్టాడు కాబట్టే కదా ఈరోజు ఎగ్జామ్ పాస్ అయ్యావు. బెల్ట్ ఇచ్చి కొట్టాడు 100 సార్లు ఏడుస్తావు, కానీ ఆ బెల్ట్ ఇచ్చి కొట్టిన వాళ్ళే కదా ఈరోజు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యావు, ఈరోజు నీకు మంచి జాబ్ వచ్చింది. కొట్టకపోతే ఎలా? బెత్తము వాడిన వాడు తన కుమారుడికి విరోధి ఉంది బైబిల్లో. నీకు దిద్దుబాటు అసహ్యం కదా. శిక్ష నీకు నీతిమంతుడు ఏమంటే శిక్ష అది దీవునండి. పౌలు వారు నశించిపోవాలని ఆశిస్తలేదు, కానీ వారు చేసిన దుర్మార్గమైన కార్యము ఒక పులిసిన పులిని రొట్టినంతా కూడా పాడు చేస్తుంది. ఈ పులిసిపోయిన వారితో మాత్రం సంఘమంతా పాడైపోతుంది. మీరు మెలుకుగా ఉండండి. అలాంటి వారి కోసం మీరు ప్రార్థన చేయండి, అలాంటి వారిని హెచ్చరించండి, అలాంటి వారి గురించి మీ దేవుని సన్నిధిలో మొరపెట్టండి అని పౌలు ఎంత చక్కగా చెప్తున్నాడు. చూడండి, చూడండి 10వ వచనం చూడండి దయచేసి. ఎవరు ఎలాంటి వారి గురించి చెప్తున్నాడు చూడండి పౌలు గారు. అయితే ఈ లోకపు జారులతో అయినను లోబులతో అయినను దోచుకునే వారితో అయినను విగ్రహారాధికులతో అయినను సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని లోబి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునేవాడు గాని అయ్యున్న ఎడల అట్టి వారితో సాంగత్యం చేయకూడదు. ఎంత బ్యూటిఫుల్ చెప్పాడు పౌలు. అసలు సాంగత్యం చేయకూడదు. డోంట్ ఈట్ విత్ హిమ్, డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఏమండి హలో బ్రదర్ బాగున్నా, అంతే, అంతవరకే సాంగత్యం. ఈరోజు సంఘములో
ఒక మందిరానికి మనం వెళ్తున్నప్పుడు అండి దేవునితో మనం సాంగత్యం చేయాలి. పక్కవాడితో కాదు, ఎదుటివాడితో కాదు, ప్రభువుతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు ఎవరు వారు? కామముతో నిండి ఉన్నవారు. ఉండేది గ్రీడీ ఏమంటాం తెలుగులో? ధనాపేక్షలు, దురాశలు, పిసినారి కొట్టు, ఇంకా అర్థమైన పిసినారి మొహం, సింబాగమేయుడు, అక్కవాడికి హెల్ప్ చేయడు, పేదవాళ్ళకి హెల్ప్ చేయడు, పిసినారి మొహం, లెక్కలేసుకుంటారు. ఏమండి దేవుని దృష్టిలో వాళ్ళు పాపులే. ఇంకోటి విగ్రహారాధికులు. ఈరోజు ఒక చర్చికి వెళ్ళానండి, యేసుప్రభు బొమ్మ పెట్టాడు. యేసుప్రభు బొమ్మ పెట్టి యేసుప్రభు బొమ్మకి బొట్టు పెట్టి మళ్ళీ దండలేశారు. ఇదేంటయ్యా అది? మనం విగ్రహారాధన చెయ్యం. మనం అంటే ఏంటి? విగ్రహములకి వీరు ఆరాధిస్తాం. యేసుప్రభు రూపం విగ్రహం కాదండి. ఎక్కడో ఏదో యేసుప్రభు విగ్రహం ఏదో పడేశారని చాలామంది చాలా ఫీల్ అవుతున్నారు. మాకు కూడా ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేస్తాను? అసలు యేసుప్రభు రూపమే కాదు. అసలు యేసుప్రభు రూపం ఎలా చిత్రదానం చేయగలవు? అది యేసుప్రభు రూపం కాదయ్యా. అసలు సూర్యుడిని చంద్రుడిని చేసిన వాడయ్యా, ఆయన రూపం నువ్వు ఎలా కాస్తావు? దట్ ఈస్ నాట్ ద రియల్ ఫీచర్స్ ఆఫ్ గాడ్. ఒక బొమ్మలో నువ్వు పెట్టలేవు యేసుని, ఒక చెక్కలో పెట్టలేవు, ఒక రాయిలో నువ్వు పెట్టలేవు యేసుప్రభుని. ఆయన పరలోకంని చేస్తున్నాడు, పరలోకంని చేసిన వాడైనా, భూమిని చేసిన వాడైనా, ఆయన ఎలాగ నువ్వు ఒక చిన్న దాంట్లో ఎలా పెట్టగలవు నువ్వు? అసలు విగ్రహారాధికులు ఈరోజు విగ్రహం, వాడు ఉద్యోగం వాడి విగ్రహం, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ విగ్రహం, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ విగ్రహం, సెల్ ఫోన్ విగ్రహం, వాళ్ళ పిల్లలు వాళ్ళ విగ్రహం, వాళ్ళ చదువులు వాళ్ళ విగ్రహం. దేవునికి ఇవ్వాల్సిన స్థానము దేనికి ఇచ్చినా అది విగ్రహం అండి. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణమైన హృదయంతో, నీ పూర్ణమైన ఆత్మతో, నీ పూర్ణమైన శక్తితో నువ్వు ప్రేమించు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్మెంట్. దేని రూపమైకి నువ్వు సాగిలపడద్దు. చూసినట్లయితే మూడోది, నాలుగోది ఎవరు వాళ్ళు? స్లాండర్స్, తిట్టుబోతులు, కోపిస్టులు. కొంతమంది చూడండి, బూతుమాటలు తిడితే గొప్ప అనుకుంటారు. 4 బూతుమాటలు తిడితే నేను చాలా గొప్ప అనుకుంటాను. అదేంటండి? బూతుమాటలు తిడితే నువ్వు ఎలా గొప్ప అవుతావు? పంది ఆ బురదకుంటలో కూర్చుని అంటది అంటే గొప్ప అయిపోద్దా? చెప్పండి. తనకు ఆ మురికి కంపే తనకి సువాసన. బూతి మాటలు. దేవుడు నీకు మాటలు ఇచ్చింది ప్రేమ కలిగిన మాటలు కానీ, దయ కలిగిన మాటలు కానీ, బూతి మాటలు ఏంటి? దాని తర్వాత త్రాగుబోతులు. ఒకసారి ఒక చర్చికి వెళ్ళామండి, ద్రాక్షరసం ఇచ్చారు వాళ్ళందరూ. మనమేమనుకున్నాం, మన చర్చిల్లో గ్రేప్ జ్యూస్ ఇస్తున్నట్టు గ్రేప్ జ్యూస్ అనుకున్నాం. కానీ ఆ వాసన నిజమైన సారా ఇస్తున్నారు, పులిసింది. చూడండి, బైబిల్ సారంగా ద్రాక్షరసం అనేది పులిసింది కాదు. ఒక గ్రేప్ జ్యూస్ మీరు ఒక సంవత్సరం నెల వేస్తే అదే మీకు వైన్ అవుతుంది. కానీ పులి అని రొట్టు, పులి అని ద్రాక్షరసం, యేసు ప్రభు రక్తము పులి అనేది. పాపం ఆ చర్చిలో ఆ పాస్టర్ గారు మరి ఏంటో మన ఆయన తెలియదు, ఆయన అంగిలన్నీ వేసుకున్నారు. అందరు కొంచెం చివరికి ఆ గిన్నెంతా ఆయన తాగేశాడు. బరబర చర్చిలోనే తాగుబోతులు, ఆస్ట్రే తాగుబోతుంది. ఇంకేం చెప్తారండి? తాగుబోతులు లేనీళ్ళు లేదనుకుంటా ఈరోజు. తాగుబోతుతనం అని దెయ్యం అండి, ఇది 100% డిమానిక్. అది భయంకరమైన దెయ్యం. అది వ్యభిచారం ఎంత భయంకరమైన దెయ్యమో, ఈ తాగుబోతనం కూడా అంత భయంకరమైన దెయ్యం. అలాంటి వారికి దెయ్యం ఎలగొట్టాల్సిందే. మేమున్న ప్రాంతంలో ఒక వాచ్మ్యాన్ గారు ఉన్నారు, తాగేసి పడుకుని ఉంటే వాళ్ళ ఆవిడ రోజు వచ్చి, అయ్యా గారు రండి మీరు ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే ఇంక నూనె రాసి 2-3 సార్లు ప్రార్థన చేస్తాం, మొత్తం పోయింది, దెయ్యం పోయింది. ఇప్పటికి ఇంచుమించు 5-6 నెలలు ఆయన తాగలేదు. ఇంకా ఆయన ఏమో ఎలా ఉన్నాడు, బాగున్నాడు అన్న. మీరు ప్రార్థన చేశాక ఆయన చెప్తున్నాడు ఏదో ప్రభావం నాలించిపోయింది. ఆ రోజు నుంచి ఆ తాగుడు మీద మనసే లేదండి. దెయ్యమండి అది. ఇంకొకటి దోచుకునేవారు. కొంతమంది సమయాన్ని దోచుకుంటారు, బ్రతుకులను దోచుకుంటారు, ధనమును దోచుకుంటారు. చూడండి, దొంగలకి దోచుకునే వారికి ఇద్దరు ఒకటే, దొంగలు వీళ్ళు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని సంతృప్తి పడాలి కదా.
నువ్వు అనుకుంటున్నావు ఇతరులని నువ్వు దోచుకున్నప్పుడు అది దీవెనగా, ఆ శాపం నీకు కీడది, తరతరములకి శాపమే, తరతరములకి అది నీకు వేదన. ఏం చేశాడు ఆ గెహాజీ? వెళ్ళి దోచుకున్నాడు. ఎలీషా చెప్పాడా? అడగలేదు కదా ఎలీషా అడగనప్పటికీ ఏం చేసుకున్నాడు? ఆ నయమాన్ని దోచుకున్నాడు, తీసుకున్నాడు. దాంతోపాటు కుష్ఠరోగం కూడా దోచుకున్నాడు. ఏమైనా దేని బిడ్డలారు, ఇలాంటి వారు సంఘములో, అలాంటి వారిని సంఘములో మనం వెలేయకూడదు ఆబ్వియస్లీ. అది కానీ అలాంటి వారితో మనం స్నేహం చేయకూడదు. వారు పరిశుద్ధాత్మ ద్వారా ముట్టబడాలి, పెరగొట్టబడాలి. అంతవరకు మనం ప్రార్థన చేయాలి. అలాంటి వారి మనకి ఎట తెలుస్తుంది? బైబిల్ చదివితే తెలుస్తుంది ఎవడు అలాంటి వాడని. ఎదుటి వ్యక్తి దేవుని నిజంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా నీకు ఎట తెలుస్తుంది? నీకు ఎట తెలుస్తుంది? నేను మాట్లాడే మాటలు నీకు ఎలా అర్థమవుతున్నాయి? నీకు తెలుగు అర్థమవుతుంది కాబట్టి నేను మాట్లాడే తెలుగు నీకు అర్థమవుతుంది. నువ్వు అది తమిళ వాడైతే, హిందీ వాడైతే తెలుగు అర్థమవుతా? అలాగా దేవుని ఆత్మీయ విషయంలో నీకు అర్థం కావాలంటే ముందు నువ్వు దేవుని వాక్యముతో నీ హృదయం నింపబడి ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు విరిగిన వాడిగా, నలిగిన వాడిగా, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడిగా, నడిపించబడి ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆ విశేషాన్ని అనుమతిస్తుంది. ఆ ఎదుటి వాడి మనస్తత్వం ఏంటి? వాడు భక్తిపరుడా, మోసగాడా, అన్యాయుడా, లేకపోతే నటన చేస్తున్నాడా అనేది మనకి ఓపెన్గా చూపిస్తుంది. అలాంటి వారితో మనం స్నేహం చేయకూడదు, కానీ అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆబ్వియస్లీ మనం ప్రేమిస్తాం, దర్ ఇస్ నో డౌట్. కొంతమంది వెంటనే రికవర్ అయ్యారు కోవిడ్ వచ్చినప్పుడు, కొంతమంది సమయం పట్టింది. ఒక్కొక్క సమయం తీసుకు, అలాగా కొంతమంది మారుతానికి కొంత సమయం పడుతుంది. అయినప్పటికీ మనం వారి కోసం వారు మనల్ని ప్రభావితం చేయకూడదు, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు వారిని ప్రభావితం చేయాలి, వారిని మళ్లించాలి, వారిని విశ్వాసంలోకి, వారిని యథార్థంలో, వారి కోసం మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళ సంఘానికి వచ్చేసారు, మందిరానికి వచ్చేసారు. మందిరము బెతెస్దా కోనేరు, కానీ ఆ బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు వాడు పడి ఉన్నాడు. వాడు సహాయం చేసేవాడు ఎవరు లేడు. నీ మందిరంలో వచ్చిన వ్యక్తిని, అలాంటి వారి కోసం మనము దేవుని సన్నిధిలో రోధించాలి, ఏడవాలి. అదే పౌలు చెప్తున్నాడండి. అది పౌలు అదే చెప్పేదైనా. ఆయన వాడు వెళ్ళేశారా, వాడిని పడేశారా, వాడిని తోసేశారా అంటే అట్లా కాదు. నువ్వు రావద్దు మా చర్చికి అలా అంటావు. ఏమన్నా డాక్టర్ గారు ఎవరన్నా, అమ్మ నీకు అనారోగ్యం, నువ్వు రావద్దు హాస్పిటల్కి అంటే ఏమంటావు? ఏం డాక్టర్ అయ్యా నువ్వు? వస్తారు, అలాంటి వాళ్ళు వస్తారు. అలాంటి వారి కోసం మన దేవుని సన్నిధిలో లోకం తీసుకురాకూడదు. లోకంలో ఉన్న స్నేహము, లోకములో ఉన్న మాటలు, లోకములో ఉన్న తిండిపోతుతనము, లోకంలో ఉన్న కామము, మనము అలాంటి వారు తీసుకొచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. రెండవది, మనం వారి కోసం విజ్ఞాపన చేయాలి. ఇక్కడ చూసినట్లే చివరిగా పౌలు ఏమంటున్నాడు చూడండి, 12వ వచనం. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. ఇక్కడ ఒక మాట చక్కగా చెప్తున్నాడు, బయట వారి సంగతి మనకు అవసరం లేదండి. చూడండి, ఇప్పుడు లోకం ఉన్న అందరినీ కొంతమంది పట్టుకొని ఆ పాస్టర్ గారు ఎలాగా, ఈ పాస్టర్ గారు ఎలాగా, ఆ సంఘస్థుడు, ఆ పక్క సంఘస్థుడు ఎలాగా, ఆ ఏరియాలో సంఘస్థుడు, అమెరికాలో ఉన్న చర్చిలో ఉన్న పాస్టర్ ఎలాగా. మన సంఘం మన చర్చి చూసుకున్నాం, మన చర్చి చూసుకోండి. మనం వెళ్తున్నాం, మన చిన్న పల్లె అయినా, గ్రామమైనా, పట్టణమైనా, మన వెళ్ళే సంఘం గురించి మనం చూద్దాం. అంత మాత్రం వెళ్ళి తీర్పు తీర్చొద్దు. నీకు తీర్పు తీర్చే అధికారం ఎవరికి దేవుడు ఇవ్వలేదు. సంఘ కాపరి పౌలు, నాయకుడు, కాపరైనా ఆయన తీర్పు తీరుస్తున్నాడే కానీ ఆయన తండ్రి అయినా ఒక నియమం ఉంది ఏదైనా సరే, అది కూడా ఎలా తీర్పు తీరుస్తా? అలాంటి వాళ్ళు స్నేహం చేయొద్దు అంటున్నాడే కానీ వాళ్ళని వెలేసే, తరిమేసే, వాళ్ళు నరకానికి వెళ్ళిపో, వాళ్ళు సాతానికి అప్పచెప్పేసే అంటే సాతానికి అప్పచెప్పమని దేని అప్పచెప్పమంటున్నాడు? వాడి ఈ శరీర ఇచ్చల్ని సాతానికి అప్పచెప్పి, కానీ వాడి ప్రాణం రక్షించబడాలయ్యా, వాడు పరలోకానికి వెళ్ళాలి, వాడు మారు మనసు పొందాలి. అలాంటి వారు మీరు వెళ్ళేయండి అంటే అలాంటి వారికి పరిశుద్ధమైన ముత్యములు పందులకు వేయొద్దని ఉంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైన వాటిల్లో పాలు పొందొద్దు. రానే దేవుని సన్నిధిలో వాడు విరిగే వరకు, దేవుని సన్నిధిలో తొక్కబడే వరకు, కొట్టబడే వరకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు పరిశుద్ధాత్మను అలాంటి వారిని వెరగొడతాడండి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అంతవరకు మనం కనిపెట్టాలి. మనం కూడా దృష్టిలమే కదా, మనం కూడా ఒకప్పుడు అదే కామములో, అదే లోకంలో ఉన్నాం కదా. కానీ
దేవుని కార్యములో అలాంటి వారు పాలు పొందినప్పుడు ఏమైపోతుందంటే వారి హృదయము కఠినమైపోతుంది, వాత వేయబడిన హృదయముగా మారిపోతుంది. వారు ఇంకెన్నడూ దేవుని కార్యములో ఏమంటే పరిశుద్ధాత్మలు ఒప్పిస్తున్నప్పటికీ వారు మారు మనసు పొందకుండా యాసావు వల్లే భ్రష్టులైపోతారు వారు. కాబట్టి అలాంటి వారిని పక్కన పెట్టమంటున్నాడే కానీ మందిరం నుంచి వెళ్ళేస్తానికి ఎవరికి అధికారం లేదు. దేవుని మందిరం దేవుడిదండి. ఎక్స్పెల్ అమాంగ్ యూ అన్నది ఇంగ్లీష్ బైబిల్. అంటే మీరు మీ నాయకులుగా ఉన్నవారు, మీరు లీడర్స్గా ఉన్న మీరు, సంఘాన్ని నడిపించే మీరు, డెసిషన్ మేకింగ్ చేసే మీరు, అలాంటి రక్షణ లేని వారిని, మంచి సాక్ష్యం లేని వారిని, దుర్మార్గమైన పాప వ్యసనముల్లో బానిసైన వారిని మీ నాయక గ్రూప్, మీ లీడర్షిప్ టీమ్ డోంట్ ఇన్వాల్వ్ దోస్ పీపుల్. అలాంటి వారిని మీరు ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్తున్నాడు పౌలు గారు. అంత చక్కగా ఒక సంఘాన్ని నడిపించాలి, కట్టాలని బయలుపరుస్తున్నాడు. నిజంగా పౌలు గారు చాలా అంశాలు బైబిల్లో చూసినప్పుడు, రోమలు రాసిన కొరింథీ, నిజంగా నాకే ఒకసారి రిఫ్రెషింగ్ అవుతుంది. అసలు ఎంత ఆయన కష్టపడి, ఒక్కొక్క ప్రయాసపడి, ఒక్కొక్క వేదన, ఒక్కొక్క బాధ, ఎంత అనుభవరీతిగా. నిజంగా ప్రభు పేతురు కానీ ఇంకొక శిష్యులు రాసిన పత్రికలు రాయలేదు, కానీ వాళ్ళు రాసి ఉంటారు ఖచ్చితంగా, కానీ పెట్టలేదు. కానీ పౌలుకి దేవుడు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడంటే, పౌలు శిష్యులు అందరిలోనే బాగా హింసించబడ్డాడండి. దేవుడి గాడ్ ఈజ్ వెరీ నాట్ లీనియంట్. చెప్పాలంటే పేతురు గారు ఏమంటే అంత వేదన అనుభవించారు. పౌలు సఫరింగ్, ఆయన బాధ, వేదన అందరికంటే మించింది. కానీ ఆ పోరాటాలు, ఆ పరిస్థితులు పౌల్ని ఒక మెరుగైన నాయకుడిగా మార్చింది. ఎంత అనుభవరీతిగా, ఎంత ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా తను ఉండగలిగాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాసిన ఉత్తరముల్ని ఈ మన బైబిల్లో ఉండటానికి రోజు చూపించాడు. నిజంగా ఎంత గొప్ప సంగతులు మనం చూస్తున్నాం. నిజంగా ఎన్ని స్కిప్ చేసేసి ప్రేయర్స్ బట్టి ధ్యానిద్దాం అనుకున్నాను, కానీ ఎన్ని చదివినప్పుడు నిజంగా ఎన్ని అంశాలండి. నిజంగా ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఎన్ని చెప్పాలి, అన్నీ ఎక్కడ చెప్తాను, టైం ఎక్కడంటే చెప్పండి. ఏమో కనీసం మీరు చూసేవారు, మీరైనా కానీ గ్రహించుకుంటారు, మీరైనా ఈ విషయాలు ఏదో తెలియజేసిన ఒక ఆశ, కనీసం కొంతమందికి మన ఇంపాక్ట్, మేబీ మన లోకమంతా మనం మార్చలేమేమో, లేకపోతే సంఘములన్నిటిలో మనం ఈ మాట చెప్పలేము. కొంతమందికి ఒకసారి ఒక ఒడ్డు దగ్గర బీచ్లన్నీ కొన్ని చేపలన్నీ, కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల ఈ చేపలు ఒడ్డుకి కొట్టుకొచ్చేస్తాయి. ఆ ఒడ్డు కొట్టుకొచ్చేస్తే అక్కడున్న ఒక అబ్బాయి ఒక్కొక్క చేప తీసి మళ్ళీ సముద్రంలో విసిరేస్తాడు. ఒక్కొక్కటి తీసి సముద్రం కొన్ని వందల చేపలు ఉన్నాయి. అక్కడున్న ఒక తాత అన్నాడంట, అయ్యా నువ్వు ఇలాగా ఒక్కొక్క చేప తీసి నువ్వు వేసినా కనీసం సంవత్సరం పడద్దు అన్నాడంట. అంతలాగా ఆ బాలుడు అన్నాడంట, తాత నేను అన్ని చేపలు రక్షించలేకపోవచ్చేమో, కానీ ఈ చేపను రక్షిస్తానని చెప్పి కనీసం నాకు కుదిరింది నేను చేయగలుగుతున్నాను అన్నాడు. అలాగా నేను అనేక మందికి ఈ ప్రకటన ప్రకటించలేను, అనేక మంది జీవితం నేను మార్చలేనేమో, కానీ వినిన ఆ 10 మంది, వినిన ఆ 20 మంది హృదయములో దేవుని మాటలు నాటబడాలి, ఫలించాలి అనే ఆశతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి దేవుడు తన ఉద్దేశాన్ని ఎవర్ ఆఫ్ ప్రేయర్ ప్రోగ్రామ్ ద్వారా నడిపించాలని మీరు ప్రార్థన చేయండి. అది స్థలం వచ్చండి. దేవుని ఎవరు కృప చూపించాడు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, పౌలు సంఘములో ఎంత యథార్థముగా, ఎంత ఖచ్చితముగా, ఎంత నీ మార్గములో దుష్టులకి సంఘములో ఎలాంటి విధమైన రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వకూడదు అనే సంగతిని నువ్వు ప్రత్యేకంగా నువ్వు బయలుపరిచినందుకు వందనమయ్యా. పులిచిన వాటిని మీరు అనుమతించినప్పుడు సంఘమంతా పులిసిపోతుంది అనే విషయములు బయలుపరిచి, యథార్థత, సత్యం అనేది సంఘములో ఉండాలి, సంఘములో ఉన్న మధ్య విశ్వాసుల మధ్య ఉండాలి అనే సంగతులను మరొకసారి నువ్వు బయలుపరిచినందుకు వందనమయ్యా. అవును నాయన, మా సంఘాలు ఈరోజు పరిశుద్ధపరచబడాలి. మా సంఘములో ఉన్న ధనాపేక్షలు, మా సంఘములో ఉన్న పదవుల కోసం కంగారు పడేవారు, మా సంఘములో ఉన్న జారత్వములు ఉన్నవారు, మా సంఘంలో ఉన్న విగ్రహారాధికులు, మా సంఘములో ఉన్న దౌర్జన్యం, అన్యాయం చేసేవారు నీ పరిశుద్ధాత్మ శక్తితో ముట్టబడాలయ్యా. కఠినమైన హృదయములు, కఠినమైన మనస్తత్వం, కఠినమైన ఆలోచనలు, కఠినమైన మార్గములు మారాలి నాయన.
సంఘం పవిత్రపరచబడినప్పుడు, సంఘములో ఉన్నవారు నాయన నీ పరిశుద్ధాత్మతో కాల్చబడినప్పుడు ఆ సంఘముల నుంచి ఆశ్చర్యమైన కార్యములు చేస్తున్న సంగతిని మేము చూస్తున్నాం ప్రభు. అవునైనా ఈరోజు మా సంఘాలు పరిశుద్ధపరచు. సంఘములో ఉన్న పులిసిన వాటివి, సంఘములో ఉన్న పులిసిన ఆలోచనలు, కుళ్ళిన మాటలు, చెడిపోయిన మనస్తత్వాలు, హృదయ ఆలోచనలు పరిశుద్ధపరచునైనా, కడుగునైనా. సంఘములో ఉన్న ప్రతి ఒక్కడు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా కాల్చబడి కొలిమిలో వేసినప్పుడు ఎలాగ బంగారము సువర్ణం వలె ప్రకాశిస్తుందో, విలువగా ఎంచబడుతుందో, అలాగ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి పవిత్రపరచబడటానికి సహాయం చేయి దేవా. నిశ్చితమైతే మరల మేము రేపు 7 గంటలకు కలుసుకున్న సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడి నమ్ముచున్నాను. దయచేసి మీ ఫీడ్బ్యాక్ మాకు పంపించండి. మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరం వాయిస్ మెయిల్, కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. అలాగే ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందుతూ దేవుడు మిమ్మల్ని కాయిన్ పంపించాలని ప్రేరేపిస్తే మరి ఆన్లైన్ కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే లేదా అకౌంట్ మీద పంపించవచ్చు. ఈ ప్రోగ్రామ్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి లింక్ షేర్ చేయండి. మరి దేవుని చేతి మీద మళ్ళీ రేపు 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.